దేవుడు ఏమి ఇస్తాడంట? బలాన్ని ఇస్తాడు. అవునా? దేవుడు బలాన్ని ఇస్తే ఆ బలం ఎలా ఉంటుందో తెలుసా? మనుషులు అనుగ్రహించే బలం అది కాదు. దేవుడు అనుగ్రహించే బలము, బలమైన కార్యాలు మీ కుటుంబంలో జరుగుతాయి. మిమ్మల్ని వాడుకొని మీ ప్రాంతంలో కూడా దేవుడు జరిగించగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. ఈ యథార్థత అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, యథార్థత లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు కూడా ఓ పక్క నుంచి గండి కొట్టుకోవడం అంటే తెలుసా మీకు? తెలుసుగా? ఒక కట్ట ఉందనుకోండి, ఆ కట్టకి చిన్న రంధ్రం పడి అది పెద్దదయ్యి పోతా ఉంది. అంటే మనకిచ్చే ఆశీర్వాదాలు కూడా అలా పోయే ప్రమాదం ఉండిద్ది. ఎందుకు అంటే యథార్థత అనేది లేకపోవడం వలన. మీకు చైనా ప్రాంతం తెలుసుగా? ఏంటిది? చైనా. ఆ చైనా చుట్టూ కూడా పెద్ద పారి గోడ కట్టారు. తెలుసు కదన్నా? పెద్ద పారి గోడ. దాన్ని ఒక మానవుడు దాటలేడు. అలాగనే కింద నుంచి రంధ్రం వేసుకొని కూడా దానికి వెళ్ళలేడు. అయినప్పటికీ కూడా అది ఎందుకు కట్టారంటే శత్రువులు ప్రవేశించకుండా ఉండడానికి కట్టారు. అవునా? వారి అనుమతి లేకుండా ఎవరు లోపలికి రాకుండా ఉండడానికి కట్టారు కదా. అయినప్పటికీ కూడా అంట శత్రువులు ఆ దేశంలో ప్రవేశించారంట. ఎలా ప్రవేశించుంటారు? ఎలా వాళ్ళకి సాధ్యమైంది? అది పైనుంచి వెళ్ళడానికి కుదరదు, లేదా దానికి ఒక రంధ్రం వేసుకొని వెళ్ళడానికి అది అంత చిన్నదేమీ కాదు. అయినప్పటికీ కూడా శత్రువు ఆ ప్రాంతంలోనికి ఎలా వెళ్ళగలిగాడు ఆలోచించండి. కానీ వెళ్ళారు. అంత భద్రత ఉన్నా సరే ఆ ప్రాంతంలోకి శత్రువు ప్రవేశించారు. ఎందుకు ప్రవేశించారో తెలుసా? ఎలా జరిగిందయ్యా ఆ పని అంటే, అక్కడ అంత భారీ కూడా కట్టిన దానికి ద్వారం అనేది ఉండేదిగా. ఆ ద్వారం దగ్గర ఉన్న వాచ్మెన్ యథార్థవంతుడైన వాడు కాదు. అతడు ఒక లంచగొండి. ఈ వ్యక్తికి డబ్బులు ఇవ్వగానే ఈ వ్యక్తి ఏం చేశాడు? వారిని లోపలికి పోనిచ్చాడు. అంటే దేవుడు మనకు బలాన్ని దయచేస్తాడు. దేవుడు మనకి గొప్పవన్నీ ఇస్తాడు, మంచి ఇస్తాడు. అయితే అవన్నీ నువ్వు పొందుకోవాలి అంటే నీకు ఎలా ఉండాలి అంటే యథార్థవంతుడివై ఉండాలి. మీకు ఏమన్నా అర్థమైందా? అంత పారి కూడా కట్టుకున్నా సరే ఆ ద్వారం దగ్గర యథార్థవంతుడు లేకపోవటం వలన శత్రువు అయ్యో అంత చేసి వ్యర్థమైపోయిందిగా. ఈరోజు నువ్వు ఎంత చేసినా సరే నీలో యథార్థత అనేది లేకపోతే ప్రభు దీవులను పొందుకోవటం కష్టమైపోయింది. ప్రభు బలం పొందుకోవటం కష్టమైపోయింది. యథార్థత కలిగి ఉంటే తప్పకుండా ప్రభు ఏం చేస్తాడు? మనకి బలాన్ని దయచేస్తాడు. అవునా? కాబట్టి మనం ఏమై ఉండాలి? యథార్థవంతులమై ఉండాలి. యథార్థవంతుడివై నీవుంటే నీకు దేవుడు అనేకమైనవి అనుగ్రహిస్తాడు. నువ్వు అడిగిన వల్ల దేవుడు నీకు ఇస్తాడు. అవి నువ్వు కాపాడుకోవాలంటే నీకేం కావాలంటే యథార్థత కావాలి. అదే కదా, అంత పారి కూడా కట్టిన యథార్థవంతుడు అక్కడ లేకపోవడం వల్ల ఏమైంది? వేస్ట్ అయిపోయింది కదా. కాబట్టి మీరైతే అలా ఉండకూడదు. మీరు యథార్థవంతులై ఉండండి. ఎవరి ఎదుట? ప్రభు ఎదుట. సరేనా? యథార్థత వల్ల